సంపూర్ణ రామాయణం సులభ శైలిలో భక్త శబరి. అది పంపా సరోవరం పడమటి గట్టు. మాతంగ మహాముని అక్కడ ఆశ్రమం నిర్మించుకొని చిరకాలం తపస్సు చేసి చివరకు బ్రహ్మ సాయుధ్యం పొందాడు. ఆ మహర్షికి శుశ్రూష చేస్తూ చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక జీవితం గడిపే శబరి అనే ఒక ఆటవిక స్త్రీ ఆ ఆశ్రమంలో నివసిస్తోంది. ఆమె వృద్ధురాలు, తల పూర్తిగా పండిపోయింది, శరీరంలోని పటుత్వం తగ్గిపోయింది. రాముడు చిత్రకూట పర్వతంలో నివసిస్తున్నప్పుడు మాతంగ మహర్షి శిష్యులు కొందరు భరద్వాజాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరాముని మహత్యం గురించి వారు కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చారు. వారు శబరికి శ్రీరామ లక్ష్మణుల గురించి చెప్పగా అప్పటి నుంచి శబరి ఆ పుణ్యపురుషుల రాక కోసం అహోరాత్రులు ఎదురు చూస్తూ ఉండిపోయింది. మాతంగ మహర్షి బ్రహ్మ సాయుధ్యం చెందే ముందు శ్రీరామ లక్ష్మణులు కార్యార్థులై వెళ్తూ తమ ఆశ్రమానికి వస్తారని వారికి ఆతిథ్యం ఇవ్వమని శబరికి చెప్పాడు. శబరి ఎన్నో రకాలుగా మృదు మధురములైన వన్యఫలాలను సేకరించి శ్రీరామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఉవ్విళ్ళూరుతూ నిరీక్షిస్తోంది. అయితే ఈ సమయంలో రాముడు లక్ష్మణ సమేతుడై పంపా సరోవరం దగ్గరకు వచ్చాడు. అక్కడికి దగ్గరగానే వృషముఖ పర్వతం ఉండడం చూశారు. శ్రీరామ లక్ష్మణులిద్దరూ కూడా ఆ పవిత్రమైన నిర్మల పంపా సరోవరం గట్టున అత్యంత ప్రశాంతకరమైనటువంటి ఆశ్రమం ఒకటి కనిపించగానే రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, అక్కడేదో తపోవనం ఉన్నట్లుంది, ఎవరో మహర్షులు అక్కడ నివసిస్తూ ఉండవచ్చు, వారి దర్శనం చేసుకొని వెళదాం పదా అని శ్రీరాముడు లక్ష్మణ్తో కలిసి మాతంగ మహర్షి ఆశ్రమానికేసి నడక సాగించాడు. ఆశ్రమం ముందు పలు రకాల పూల చెట్లు మనోహరములైన సువాసనలు వెదజల్లుతున్నాయి. చిలకలు స్వచ్ఛమైన గొంతుకలతో శ్రీరామగానం చేస్తున్నాయి. జాతి వైరాలు మరిచి మృగాలు ఒకదానితో మరొకటి ఆడుకుంటున్నాయి. ఆడసింహం లేడి పిల్లలకు పాలు ఇస్తోంది, లేడి పులి యొక్క పిల్లలను లాలిస్తోంది. రాముడు ఆ వింతలను లక్ష్మణునికి చూపిస్తూ ఆశ్రమం ముందరికి వచ్చాడు. ఆశ్రమంలో ఉన్న శబరి శ్రీరామ లక్ష్మణులను చూస్తూ, ఆహా, ఈనాటికి నా జన్మ తరించిపోయింది. అడుగో, మాతంగ మహర్షి శిష్యులు అభివర్ణించినట్లు ఆజానుబాహువులతో నీలనీరద సౌందర్య దేహ కాంతులతో జట మకుటధారి అయి కాషాయంబరాలు ధరించి కోదండ పాణి అయిన నా రామచంద్ర ప్రభు తమ్ముడైన లక్ష్మణ స్వామితో కలిసి నా ఆశ్రమ భూమిని నన్ను పావనం చేయడానికి వేంచేస్తున్నాడు అంటూ శబరి కన్నుల వెంబడి ఆనంద బాష్పాలు రాలుస్తూ వృద్ధాప్యంతో వణుకుతున్న శరీరాన్ని తడబడుతున్న అడుగులతో కదిలిస్తూ రామలక్ష్మణులకు ఎదురుగా వచ్చింది. రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, ఈ పరమ భాగవతోత్తమురాలు మన మీద ఎంతటి ఆదరాభిమానాలను పెంచుకున్నదో గాని ఆమె అన్న మాటలు వస్తున్న తీరు నాకు ముచ్చట కలిగిస్తున్నాయి సుమా. మాతంగ మహాముని గురించి మనకు విశ్వామిత్ర మహర్షుల వారు చాలా గొప్పగా చెప్పారు. ఆయన శిష్యురాలైన శబరి కూడా చాలా మహిమాన్వితరాలేనన్న విషయం విస్పష్టమవుతుంది కదా అన్నాడు రాముడు. లక్ష్మణుడు అన్నయ్య మాటలు వింటూ శబరిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. శబరి రామ లక్ష్మణుల దగ్గరికి వచ్చి వణుకుతున్న చేతులు జోడించి, ప్రభు, నీ వెంట లోకమాత అయిన జానకీదేవి కూడా వచ్చి ఉందని విన్నాను. ఈ దురదృష్టవంతురాలికి ఆ తల్లి దర్శనం ఎందుకు లభింపజేయలేదు తండ్రి అంది. లక్ష్మణుడు ఆ విషయమై వివరాలు చెప్పడం ప్రారంభిస్తే రామునిలో తిరిగి అశాంతి దావాగ్నులు చెలరేగుతాయని గ్రహించాడు. అందువల్ల లేని చిరునవ్వు పెదముల మీదికి తెచ్చుకొని, తపస్విని, ప్రస్తుతం మా వదినే కొన్ని కారణాల వల్ల మాకు కొంచెం దూరంలో ఉంది. మేము ఇప్పుడు ఆమె దగ్గరికే వెళుతున్నాము. మార్గమధ్యంలో ఈ పంపా సరోవరం నీ ఆశ్రమం కన్నుల పండుగగా ఉండగా ఇలా వచ్చాము అన్నాడు లక్ష్మణుడు. ధన్యోస్మి చిరంజీవి, ధన్యోస్మి.
లోపలికి దయచేయండి. మీరిద్దరూ ఇక్కడికి వస్తారని నాకు మాతంగ మహామునుల వారు ఎప్పుడో సెలవిచ్చారు. అప్పటి నుంచి నిరీక్షిస్తూనే ఉన్నాను. మార్గాయసంతోనూ తీవ్రమైన ఎండవేడిమితోనూ అలసి ఉన్నారు. నా ఆతిథ్యం స్వీకరించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెలుదురుగాని రండి అంది శబరి రామలక్ష్మణులకు భక్తిపూర్వకమైన స్వాగతం ఇస్తూ. రాముడు లక్ష్మణుని భుజదండాన్ని ఊతగా ఉంచుకొని శబరి వెంబడి ఆశ్రమంలోకి నడిచాడు. శ్రీరామచంద్ర, ఇవిగో ఇవి కదలీ ఫలాలు, ఇవి అరమ్రగ్గిన అరటి పండ్లు. ఈ శ్రేష్టములైన మామిడి పళ్ళు ఎంత తీయగా ఉన్నాయో నేను మాటలతో చెప్పలేను. ఇవి ఖర్జూరాలు, ఇవి సన్నద్రాక్షలు, ఇదిగో అనాస పండ్లు. ఈ అనాస పండు తీపిని ఎవరూ వర్ణించలేరు. ఈ తేనె చాలా స్వచ్ఛమైంది అని శబరి తను సేకరించిన పలు రకాల ఫలాలను బుట్టల నుండి తీసి రామలక్ష్మణుల ముందు ఉంచింది. రాముడు లక్ష్మణ సమేతుడై దర్భాసనం మీద కూర్చొని శబరి ఆప్యాయతకు అనురాగానికి పరవశించిపోతున్నాడు. లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇద్దరు ఫలభక్షణం ప్రారంభించారు. శబరి విసనకర్రతో విసరసాగింది. శబరి కొంచెం సేపటికి, ఈ మామిడి పండు మేలుజాతికి చెందినది రామా, దీని రుచి ఎలా ఉందో ముందు నేను చూసి బాగుంటేనే నీకిస్తాను ఉండు అని శబరి బుట్టలో ఉన్న ఓ మామిడి పండు తీసుకుంది. కొద్దిగా కొరికి తల ఊగిస్తూ, ఆహా, ఈ పండు తీపి ఎంతని చెప్పను. అమృత గంటికలు దేవతలు తింటారట. వాటి తీపి తెలిస్తే దీనితో సరిపోల్చవచ్చునేమో ప్రభు అంటూ, ప్రభు, ఈ ఫలం ఆరగించు. నీ మార్గాయసం తొలగిపోయి నీ శరీరానికి అక్షిణములైన అనంత జవసత్వాలు కలుగుతాయి అంటూ శబరి తాను ఏం చేస్తున్నదో తనకే తెలియని ఉన్మత్త భక్తి పారవశ్యంతో తను ఎంగిలి చేసిన పండును రాముని చేతిలో పెట్టింది. శబరి సాహసానికి లక్ష్మణుడు విస్తుపోయాడు. రాముడు చిరునవ్వుతో శబరిని చూస్తూ, శబరి, నువ్వు నాకు కౌసల్యాదేవి లాంటి దానివే తల్లి. నీ భక్తి వాత్సల్యాలు నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నాయి. పంచభూతాలు, సూర్యచంద్రులు ఈ అనంత విశ్వ సృష్టిలో నిలిచి ఉన్నంతకాలం రామచరిత్రతో పాటు నిన్ను కూడా భవిష్యత్ ప్రజలు జ్ఞప్తిలో ఉంచుకుంటారు. మృగఖండన, దారిదోపిడి మొదలైన హీన కర్మలతో హింసే ప్రధాన వృత్తిగా జీవించే జ్ఞానహీనమైన బోయల కులంలో జన్మించి ఉత్కృష్టమైన జ్ఞాన సాధనతో దివ్యత్వం పొందావు. నువ్వు చిరస్మరణీయురాలివైన భక్తురాలిగా నా చరిత్రలో వాసికెక్తువుగాక అని రాముడు మహదానందంతో ఆ ఎంగిలి పండును భక్షింపసాగాడు. లక్ష్మణుడు శ్రీరాముని భక్తి వాత్సల్యతకు పొంగిపోతూ ఆ కారుణ్యమూర్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు.